హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. చూస్తున్నారు కదా, చెట్లయితే చాలా చాలా బాగున్నాయండి. ఫుల్ గ్రీనరీగా, గుబురుగా, అలాగే ఎక్కువ పువ్వులు మొగ్గలు వచ్చాయన్నమాట. మనకి ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది కదా, సో సమ్మర్లో కూడా చెట్లు ఇలానే గుబురుగా ఉండి గ్రీనరీగా, అలాగే పువ్వులు బాగా వస్తూ, లేదంటే వెజిటేబుల్స్ చెట్లు అయితే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ బాగా రావాలి అంటే మరి నేను ఎలాంటి టిప్ ఫాలో అవుతానో అది మీకు చూపిస్తాను. ఈరోజు నేను ఒక మంచి టిప్ అండి, ఈజీ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే చెట్లకి ఎలాంటి పురుగులు పట్టకుండా హెల్తీగా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవుతే సరిపోతుందన్నమాట. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, మనం ఆరెంజ్ తొక్కని నార్మల్గా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. మరి దీన్ని వేస్ట్గా పడేయకుండా మనం చెట్లకి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఆరెంజ్ పీల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దీన్ని ఒక 1 అవర్ పాటు మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఎండకు పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఫ్యాన్ గాలికి ఇంట్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు సన్ షేడ్కి పెట్టినా కూడా సరిపోతుందన్నమాట. ఇది కొంచెం డ్రై అయితే సరిపోతుంది. సో ఇది డ్రై అయిన తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి నింపేసి ఆ బాటిల్లో మనం వాటర్ వేసి 1 డే వరకు అలానే పెట్టాలన్నమాట. ప్రజెంట్ అయితే నేను నా చెట్లకు తగ్గట్టుగా ఒక ఆరెంజ్కి సరిపడా పీల్ని మాత్రమే తీసాను. ఒకవేళ మీ దగ్గర చెట్లు ఎక్కువగా ఉన్నాయంటే ఆరెంజ్ పీల్ ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. చెట్లను బట్టి మనం తీసుకునే ఫర్టిలైజర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూసారా, ఆరెంజ్ పీల్ ఇక్కడ ఈ బాటిల్కి కాల్ భాగం అంటే 1/4 పార్ట్ ఉంది. సో దీనికి నేను ఇక్కడ వరకు వాటర్ వేస్తాను అనమాట. ఇక్కడ నేను చూపించినంత వరకు వాటర్ వేసేస్తాను. అలా వాటర్ వేసేసుకొని దీన్ని 1 డే వరకు ఇలానే పెట్టేసుకోవాలి. నేను ఇంతకుముందు ఆరెంజ్ పీల్ గురించి ఒక ఫర్టిలైజర్ చూపించానండి. అది ఎలా అంటే నార్మల్గా మన ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన వాటర్లో ఆరెంజ్ పీల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసి 1 డే అంతా అలానే పెట్టేసి నెక్స్ట్ డే చెట్లకు వేసేసాను అనమాట. సో అప్పుడు వేసింది నేను పీల్తో సహా చెట్ల మొదల్లో వేసేసాను. కానీ ఇప్పుడు చెట్ల కొమ్మలకి ఎలాంటి పురుగులు పట్టకుండా ఉండాలి, అలాగే పువ్వులు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా కాయాలి అంటే మనం ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. మరి ఇక్కడ చూసారా, మనం ఏదైనా కానీ ఒక డబ్బాలో కానీ బాటిల్లో కానీ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డబ్బా పైన వైపు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఫిల్ చేయాలండి. మొత్తానికి అంటే నిండుగా ఫిల్ చేయకూడదు అనమాట. ఎందుకు ఇలా అంటే మనం దీనికి మూత పెట్టేసినప్పుడు ఇందులో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల ఇది బాటిల్స్ పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమని మనం కొద్దిగా గ్యాప్ వదిలి ఫిల్ చేయాలన్నమాట. మరి ఇందులో ఉన్న గ్యాస్ బయటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అనేటివి పెడుతున్నాను. ఒకవేళ మీకు ఇలా హోల్ పెట్టడానికి రాకపోతే మూతనే కొద్దిగా ఓపెన్ చేసి పెడితే సరిపోతుందన్నమాట. అంటే లూజ్గా పెడితే అందులో గ్యాస్ ఏదైనా ఫామ్ అయినా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చిన్న చిన్న హోల్స్ అన్నీ పెట్టేశాను. ఇది మనకి స్ప్రే చేయడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకోసమనే నేను ఇలా ఒక సూది తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ అనేటివి పెట్టేశాను. మనకి ఆర్గానిక్గా ఈ ఆరెంజ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. అంతేకాకుండా చెట్లకి మంచి హెల్దీ కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే హోల్స్ అన్నీ కూడా నీట్గా పెట్టేశాను. సో ఇప్పుడు మనం దీన్ని 1 డే వరకు కదిలించుకోకుండా ఇలానే పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇలా 1 డే పెట్టడం వల్ల ఇందులో ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుందండి. సో అది చెట్లకి చాలా హెల్దీ అనమాట. మంచి గ్రోత్ని ఇస్తుంది, అలాగే ఎలాంటి చెడ్డ పురుగులు కానీ అలాంటివి చెట్లకు పట్టకుండా కాపాడుతుందన్నమాట. మరి 1 డే తర్వాత ఇది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, దీని కలర్ లైట్ ఎల్లో కలర్లోకి మారిపోయింది, దీని వాటర్ అంతా కూడా. ఒకవేళ ఇది ఇంకొక 2-3 డేస్ ఇలానే పెట్టామనుకోండి ఇంకొంచెం డార్క్గా చేంజ్ అవుతుందన్నమాట. మీకు అందరికీ తెలుసు, నేను ఏ ఫర్టిలైజర్ అయినా కూడా 1 డే కంటే ఎక్కువగా పెట్టాను అనమాట. వెంటనే చెట్లకు వేసేస్తూ ఉంటాను. సో 1 డే తర్వాత నేను ఇలా చెట్లకైతే వేస్తున్నా అండి. కాకపోతే మనం చెట్లకు వేసేటప్పుడు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చెట్లకి ముందు వాటర్ వేసేసిన తర్వాత ఇది స్ప్రే చేయాలన్నమాట. కొంతమంది ఇది స్ప్రే చేసిన తర్వాత వాటర్ వేస్తుంటారు, అలా వేయకూడదు. ఫస్ట్ చెట్లకి వాటర్ వేసిన తర్వాతనే ఇది స్ప్రే చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇది చెట్లకు వాటర్ వేసిన తర్వాత ఇది స్ప్రే చేస్తామనుకోండి చెట్ల పైన కొంచెం ఎక్కువ అంటే 1 or 2 డేస్ వరకు ఇది అలానే స్టోర్ ఉంటుందన్నమాట చెట్ల పైన. దీని పవర్ అనేది అలానే ఉండిపోతుంది. మనం ఇది వేసిన తర్వాత చెట్లకు వాటర్ వేసామనుకోండి దీని పవర్ అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో అందుకోసమని నేను ఇలా వేస్తాను. మరి ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ చూసారు కదా, చెట్లకు అన్నిటికీ కూడా ఇలా స్ప్రే చేస్తున్నాను. మనం స్ప్రే చేసేటప్పుడు కూడా దీన్ని షేక్ చేస్తూ స్ప్రే చేయాలండి. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ యూస్ చేశానండి, చాలా బాగా పనిచేసింది.
కాకపోతే నేను అప్పుడు బియ్యం కడిగిన వాటర్లో ఆరెంజ్ పీల్ వేసి 1 డే అంతా అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే యూస్ చేశాను. అది కూడా నా ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు కావాలంటే చూడొచ్చు. మీకు పాసిబుల్ అయితే ఇలా స్ప్రే చేసుకోవచ్చండి. లేదనుకుంటే మాత్రం చెట్ల మొదల దగ్గర వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఆ వేర్ల ద్వారా మంచి ఎనర్జీ అనేది అందుతుంది. సో నేను టైం లేనప్పుడు అదే పని చేస్తానండి. ఎక్కువగా ఇలా స్ప్రే చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు చెట్ల మొదల దగ్గర వేసేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా హాలిడేస్ టైంలో కానీ లేదంటే ఎప్పుడైనా కానీ నాకు ఫ్రీగా ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ వాటిని ఇంకా బాగా గ్రో అయ్యేలాగా చేసుకుంటూ ఉంటాను. సో ఏదేమైతేనేమండి, మనం నార్మల్గానే చెట్లు పెంచుకోవాలి అంటే మంచి కేర్ అనేది తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చిన్న చిన్న ఐడియాస్తోనే మనం ఈజీగా చెట్లను పెంచుకోవచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.